హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కర్ణకర్ పిల్లేపు. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి ఎంఎన్సి కంపెనీ నుంచి ఒక మంచి జాబ్ ఆఫర్ అయితే వచ్చింది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో గైస్, ఇది ఒక కాగ్నిట్ అనే ఒక ఎంఎన్సి కంపెనీ నుంచి వచ్చిన మంచి రిక్రూట్మెంట్. ఎవరైనా కనుక జాబ్ గురించి వెయిట్ చేస్తే కనుక సో ఈ యొక్క మంచి కంపెనీని మీరు అప్లై చేసుకోవచ్చు. సో గైస్, లేట్ చేయకుండా అసలు ఈ కంపెనీ ఏంటి, మన జాబ్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండదు మొత్తం చూద్దాం. సో లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో మీరు చూస్తున్నారు కదా, మనకి అఫీషియల్ గా కాగ్నిట్ అనే కంపెనీ నుంచి మనకి ఈ యొక్క జాబ్ లాంచ్ అయింది. సో ఇది మీకు చూడొచ్చు, ఇది ఒక మీకు కాగ్నిట్ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ కూడా లేదు. సో గైస్, ఈ యొక్క పోస్ట్ సరికి ఈ పోస్ట్ మనకి సోషల్ మీడియా మానిటరింగ్ అనే ఒక పోస్ట్ నేమ్ అనమాట. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చూడొచ్చు. అలాగే ఇది ఫుల్ టైమ్ జాబ్ కూడా. ఓకే, అలాగే దీంట్లో ఒకవేళ మీకు న్యూస్ ఛానల్లో కానీ లేకపోతే ఎటువంటి మీకు సర్వీసింగ్ ప్లాట్ఫామ్లో కానీ మీకు గనక ఎక్స్పీరియన్స్ బాగా ఉంటే గనక అటువంటి ఎక్స్పీరియన్స్ మీకు దీంట్లో బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మీకు లేకపోయినా పర్లేదు, మీరు దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అలాగే ఎవరైతే కనుక డిగ్రీ కంప్లీట్ చేస్తారో ఆ డిగ్రీ కూడా జర్నలిజం మీద కంప్లీట్ చేస్తే కనుక మీకు కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక జస్ట్ మీకు డిగ్రీ ఉంటే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు 0 to 6 ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక, ఒక మీరు ఫ్రెష్ అయినా కానీ లేకపోతే ఒకవేళ మీకు 6 years పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎటువంటి జర్నలిజంలో కూడా సో మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ యొక్క కెరియర్ని దీంట్లో బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు కూడా మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ రాయటం అలాగే మాట్లాడటం రెండు కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. అలాగే మీకు మంచి స్కిల్స్ ఉండాలి. అలాగే మీకు వేరే టాస్క్ ఇచ్చినప్పుడు ప్రతి మల్టీ టాస్కింగ్ కూడా చేసే ఎబిలిటీ మీలో ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే మీకు ఎప్పటికప్పుడు కొంత డేటా వస్తూ ఉంటుంది. ఆ ప్రతి డేటా కూడా మీరు మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు మీరు మంచి ఫీడ్బ్యాక్ని మీ యొక్క టీమ్ లీడ్కి కానీ మీ యొక్క టీమ్ మేనేజర్ కానీ ఎప్పటికప్పుడు ఇవ్వటం మీరు ఎక్కువ నేర్చుకుంటూ ఉండాలి అన్నమాట. అలాగే ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక మీకు ప్రతి ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. మీరు ల్యాప్టాప్ కనవంచి ప్రతిదీ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అలాగే గైస్, ఈ యొక్క కాగ్నిజెంట్లో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా 24 hours ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ మీరు క్లిక్ చేస్తే కనుక మీరు దాంట్లో సెలెక్ట్ అయ్యారా లేకపోతే ఏంటి మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అలాగే వన్స్ మీరు దీంట్లో ఎలిజిబుల్ అంటే కనుక ఇక మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు ఒక వెబ్సైట్లోకి ల్యాండ్ అవుతారు. ఆ వెబ్సైట్లో మీకు డౌన్లోకి వెళ్తే కనుక అక్కడ మీకు అప్లై లింక్ కనిపిస్తుంది. ఆ అప్లై లింక్ చేసి మీకు ఇక్కడ ఈ పేజ్కి మీరు ఆన్ అవుతారు అనమాట. సో ఈ పేజ్లో మీకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క రెజ్యూమ్ మొత్తం కూడా ఎంటర్ చేయండి. ఎవ్రీథింగ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఈజీగా దీంట్లో ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒకే ఈమెయిల్ నుంచి ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఈమెయిల్ అయితే సరే వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది. ఓకే, అలాగే గైస్, ఇటువంటి ఎన్నో జెన్యున్ జాబ్ గురించి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంది. దాంట్లో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే ఈ వాట్సాప్ ఛానల్తో పాటు ఎప్పటికప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కూడా మీరు నన్ను డౌట్స్ అడగొచ్చు. ఏదైనా అప్లికేషన్ రిగార్డింగ్ డౌట్స్ అడగొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మనకి వచ్చిన ఒక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్, అది కూడా ఒక మంచి ఎంఎన్సి కంపెనీ నుంచి. సో మీరు కూడా అప్లై చేసుకోవాలంటే వెంటనే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి, వెంటనే అప్లై చేసుకోండి. సో స్టే ట్యూన్, బై, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.